హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజు శ్రావణి అఫీషియల్. మా ఛానల్ చూస్తూ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ అందరి సపోర్ట్ ఎప్పటికీ ఉండాలి. నేను ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే ఇది తమిళనాడులోని కాంచీపురంలో ఉంటుందన్నమాట. ఏకాంబరం నాథన్ టెంపుల్ అని చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. ఇది కూడా 1000 సంవత్సరాల క్రితం కట్టిన టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది, మీరే ఆశ్చర్యపోతారు చూస్తూనైతే. అంత సూపర్గా ఉంది. ఇప్పుడు చూసేద్దాం రండి, స్కిప్ చేయకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. ఇప్పుడు వీడియో చూసేద్దాం. చూడండి, టెంపుల్కు నడుచుకుంటూనైతే వెళ్తున్నాము. ఇది దాని కాంపౌండ్ కూడా చాలా అంటే చాలా దూరం వరకు అయితే ఉంటుంది. అసలు టెంపుల్ చూడండి ఎంత బాగుందో. అసలు 2 కళ్ళు అయితే సరిపోతలేవు టెంపుల్ని చూడడానికి, అంత పెద్దగా ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడి వరకు రాయితో కట్టారు, పైన సిమెంట్తో కట్టారనమాట. ఇది లోపల కూడా చాలా దూరం ఉంది, నడుచుకుంటూ వెళ్ళడానికే చాలా అంటే చాలా దూరం ఉన్నది. చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇగో ఇదైతే ఎంట్రన్స్. చూడండి, ఏకాంబరం నాథన్ టెంపుల్ కాంచీపురం. ఇక లోపలికైతే వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఒక్కొక్క డోరు ఎంత పెద్దగా ఉందని. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. ఆ డోర్ను వేయడానికే ఇటొక 4-5, ఇటొక 4-5 పట్టుకోవాలి, అంత పెద్దగా ఉంది ఎంట్రన్స్. చూడండి ఎంత పెద్దగా ఉందో. మనం నిల్చుంటే మనకు ఒక వంతు వస్తుంది, ఇంకా 3 వంతులు ఉంది పైన, అంత పెద్దగా ఉంది. చూడండి, చాలా అంటే చాలా డిజైన్గా సూపర్గా ఉంది. అసలు ఎంత బాగుందండి, అంత బాగుంది. అసలు అయితే ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటాం, కానీ వెళ్ళలేదు. ఈసారి అయితే వెళ్ళామన్నమాట. ఇదైతే లోపలికైతే వెళ్ళేసాము. ఇక చూడండి, ఇటంతా కారు పార్కింగ్కి అయితే ప్లేస్ ఉంది. ఇక మళ్ళీ ఇంకా కొంచెం అయితే లోపలికి వెళ్ళాలి. ఇక చూడండి ఎంత బాగుందని, చాలా బాగుంది కదా. ఆ కాలంలోనైతే చాలా అంటే చాలా పెద్దగా చాలా బాగా కడతారు కదా టెంపుల్స్. చాలా ఫేమస్ అంటే తమిళనాడు ఉన్నాయి. చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కువ టెంపుల్స్ ఉండేది తమిళనాడులో మాత్రమే, చాలా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందని. ఇది మెయిన్ అన్నమాట, దేవుడు ఉండే టెంపుల్ అనమాట. అదే లోపల ఆ బొమ్మలు కలరింగ్ ఎంత బాగుంది, సూపర్గా ఉంది కదా. ఇదైతే రీసెంట్గానే కుంభాభిషేకం చేశారనమాట, అందుకని ఆ టెంట్ అవన్నీ వేసి పెట్టారు. కానీ కుంభాభిషేకం చేసినాక మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదైతే. కరెక్ట్గా మేము అదే టయానికి అయితే వెళ్ళామన్నమాట. ఇక చూడండి ఎంత బాగుందని. చుట్టూ మంచిగా పచ్చని చెట్లు, చల్లటి గాలి వస్తుంది. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇక్కడైతే ఒక 4:30కి అలా వెళ్ళామన్నమాట ఈవినింగ్. చూడండి మొత్తం చుట్టూ టెంపుల్స్ ఉన్నాయి. ఇక అలాగే ఇక్కడ మధ్యలో పెద్దది ఉంది. ఇక అక్కడ నుంచి ముందు వరకు లైన్గా ముందు బాల్కనీ లాగా అనమాట. ఇక లోపలికైతే లైన్లోనైతే వెళ్తున్నాము. చాలా లైన్స్ ఉన్నాయి, లైన్లు బాగున్నాయి. చూడండి, ఇక లోపలికైతే వెళ్ళినాము. ఎంత బాగుందని. మొత్తం లోపిదంతా రాయితో చేసిందనమాట. చిన్న చిన్నగా ఎంత బాగా చేశారు, క్లియర్గా కనిపిస్తున్నాయి బొమ్మలు. చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా. ఇక రష్ అయితే చాలానే ఉన్నారనమాట. ఇక మెల్లగా లోపలికైతే వెళ్తున్నాం. లైన్లోనైతే కొంచెం ఎక్కువనే చాలా టైం అయితే పట్టింది. చూడండి, ఇది మొత్తం టోటల్గా రాయితో చేసిందే. చాలా హైట్లో ఎంత బాగున్నాయి, ఆ కాలంలో ఎంత బాగా కట్టేవాళ్ళు. చూడండి మొత్తం డిజైన్ అంటే మొత్తం ఫుల్ డిజైన్ ఉంది. మొత్తం చిన్న చిన్న బొమ్మల్ని ఎంత క్లియర్గా కనిపించేలాగా చేశారు. అప్పటి వాళ్ళైతే చాలా గ్రేట్, చాలా బాగా చేశారు. సూపర్గా ఉంది ఈ టెంపుల్ అయితే. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా దేవుడు. లోపలికి వెళ్ళాలి, లోపలైతే ఫోన్ అలో చేస్తలేరు.
ఒక దర్వాజా దాటగానే ఆడ ఫోన్ క్లోజ్ చేయమని సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇక్కడైతే ఇక సీసీ కెమెరా లేదనేసి అయితే తీసాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇక ఇలా బయటికి వచ్చేటప్పుడు రౌండ్గా తీసుకోవచ్చు అన్నమాట. చుట్టూ తీసుకోవచ్చు, ఏమనట్లేదు. ఇక్కడ చూడండి శివలింగాలు ఎన్ని ఉన్నాయో. ఇటు ఇటు ఫుల్ శివలింగాలు చాలా ఉన్నాయి. ఇక ఇది వచ్చేసి అయితే ఈ మామిడి చెట్టు అయితే చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట ఈ టెంపుల్కి. అదేంటంటే ఆ కాలంలోనైతే శివుడును పార్వతి పెట్టిరంట ఈ చెట్టు. ఈ చెట్టు చాలా అంటే చాలా ఫేమస్, ఆ కాలంలో పెట్టిరట. అదైతే ఎండిపోయిందన్నమాట. ఎండిపోతే చాలా సంవత్సరాల తర్వాత తీసేసి గుళ్ళోనే ఒక దాంట్లో పెట్టి గ్లాసులో పెట్టి అయితే పెట్టారు. ఇది మళ్ళీ కొత్తగా పెట్టారు. అయితే ఇక్కడ శివుడు పార్వతి ఉంటారు. ఇక ఇలానైతే ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇలా ఇక్కడ నుంచి అయితే ఇగో లోపలికి వెళ్ళాలి. ఫారినర్స్ చూడండి చాలామంది అయితే అక్కడ కూర్చున్నారు. ఫారినర్స్ అయితే చాలా వస్తారన్నమాట ఈ టెంపుల్కి. అక్కడైతే కూర్చున్నారు, కూర్చొని దేవుని మొక్కుతూ ఉన్నారు. అందుకనేసి అలా ఒక రౌండ్ వెళ్ళేసి ఆ చెట్టు చుట్టూ తిరిగి అక్కడ అయ్యగారు ఉంటాడు, పొట్టిస్తాడు, పెట్టుకొని అయితే బయటకు వచ్చేయాలి. ఇప్పుడు ఇది కోనేరు అనమాట. కోనేరు చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా, పెద్దగా సూపర్గా ఉంది కోనేరు. చాలా అంటే చాలా పెద్దగా. అసలు టెంపుల్కి వచ్చినామంటే మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏ ఆలోచనలు ఉండే టెంపుల్ని చూస్తే కూర్చున్నామంటే అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగా అనిపిస్తుంది కదా టెంపుల్. కోనేరులో వాటర్లు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చేపలు అయితే చాలా ఉంటాయి. అదేమంటారు, మురుమురాలు ఉంటాయి కదా, అవి అయితే అప్పుడు వేయనిచ్చే వాళ్ళంట. చేపలు తింటాయంట మనం వేస్తే, వెళ్ళిన వాళ్ళందరూ వేస్తారంట. కానీ ఇప్పుడైతే వేయనివ్వట్లేదు. కానీ మొత్తం చూడండి కనిపిస్తున్నాయి కదా, మొత్తం చేపలే ఉన్నాయి. ఆ వాటరు కోనేరు మొత్తం చేపలే ఉన్నాయి. అగో కనిపిస్తున్నాయి చూడండి, మొత్తం ఫుల్ చేపలు ఉన్నాయి. మొత్తం పైకి వస్తూ ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి చేపలు. ఆ కోనేరు నిండా చేపలే ఉంది. ఇక కాసేపు కోనేరు చూసి అయితే ఇటు వచ్చేసాము. ఇది గుడికి ఎదురుగా ఉన్నదన్నమాట. నంది చూడండి ఎంత పెద్దగా, ఎంత బాగుందని, కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నంది అయితే. చూడండి సూపర్ కలర్ఫుల్గా ఉంది నంది. ఇక ఇక్కడ కూడా నందిని కూడా చూసేసి అయితే ఇక ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట. కానీ టెంపుల్ అయితే చాలా బాగుంది. మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నంది కూడా ఎంత పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది నంది. ఇక ఇక్కడైతే ప్రసాదం తీసుకోవచ్చు అన్నమాట. అన్ని ప్రసాదం ఉన్నాయి చూడండి. పంచామృతము, ఇలా స్వీటు, మురుకులు, అప్పాలు అన్ని ప్రతి ఒక్కటి A to Z ఉన్నాయి అక్కడ ప్రసాదాలు. ఇక ప్రసాదం కూడా తీసుకున్నాము. చూడండి గుడి ముందు పైన ఓన్లీ పైన బొమ్మలకు మాత్రమే కలర్ వేశారు. కలర్గా ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి కదా. చిన్న చిన్న గుడిలు, అలాగే చిన్న చిన్న దేవుళ్ళు ఎంత బ్యూటిఫుల్గా చేశారు. అలాగే సన్ కూడా ఉంది చూడండి, చాలా బాగుంది కదా. అక్కడైతే కాసేపు అయితే కూర్చొని అయితే బయలుదేరిపోయాము. ఇది గుడి ముందుకు వచ్చిన తర్వాత, టెంపుల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత షాప్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ ఉన్నాయి చూడండి షాప్స్. పిల్లల బొమ్మలు, అలాగే బొట్టు, చేతులకు కట్టుకునే దారాలు, ఈ పిల్లలు ఆడుకునే కిచెన్, ఇక A to Z ఉన్నాయన్నమాట పిల్లలు ఆడుకునేటివి. ఇక అలాగే ఇక్కడ దేవునికి సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ స్వీట్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ స్వీట్ ఐటమ్స్ అయితే అమ్ముతున్నారు. అలాగే ఇక్కడ బొమ్మలు కూడా తీసుకొని అయితే రూమ్కి వెళ్ళిపోయాము. వీడియో అయితే ఇంతే అండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.